Hi everyone, welcome to BrainBudge Academy and also welcome to Daily Current Affairs with Mind Maps and Smart Tricks. మీరు కరెంట్ అఫైర్స్ని నేర్చుకోవడంలో స్ట్రగుల్ అవుతున్నట్లయితే దిస్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ క్లాస్ అండ్ మీకు రెగ్యులర్గా BrainBudge అకాడమీలో ఈ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు మైండ్ మ్యాప్స్ రూపంలో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ కూడా మీకు గ్రాఫికల్ వ్యూలో కనిపిస్తుంది. అంటే మీరు చాలా సింపుల్గా వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే వాటి రిలేటెడ్ ట్రిక్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జీకే కూడా మనం ఈ క్లాసెస్లో తీసుకుంటున్నాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో. అయితే కొత్తగా ఎవరైతే ఈరోజు ఈ క్లాస్ చూస్తున్నారో మీకోసం నేను చెప్తున్నా. ఈరోజు క్లాస్లో మనం జనవరి 8, 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే క్విక్గా డిస్కస్ చేద్దాం. BrainBudge అకాడమీ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. చదువుకునేదానికి సంబంధించి మీకు brainbudgeacademy.com వెబ్సైట్ ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ brainbudgeacademy.com వెబ్సైట్ టు రీడ్ ద కరెంట్ అఫైర్స్ రెగ్యులర్లీ అండ్ టు డౌన్లోడ్ దిస్ నోట్స్ ఆల్సో యూ కెన్ విజిట్ ద brainbudgeacademy.com. brainbudgeacademy.com వెబ్సైట్ నుంచి ఈ పీడిఎఫ్ నోట్స్ అంతా కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో మొత్తం కూడా ఈ మైండ్ మ్యాప్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఫ్రీగానే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే మీరు కరెంట్ అఫైర్స్లో మార్క్స్ స్కోర్ చేయలేక లాస్ అవుతూ ఉన్నారో, ప్రతిసారి సెలెక్షన్ కాలేకపోతూ ఉన్నారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యూ. ఐ హోప్ యూ విజిట్ brainbudgeacademy.com వెబ్సైట్. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ 126 కిల్డ్, 188 ఇంజ్యూర్డ్ యాజ్ ఎర్త్ క్వేక్ హిట్స్ టిబెట్. ట్రెమోర్స్ ఫెల్ట్ ఇన్ ఇండియా అండ్ నేపాల్ ఆల్సో. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఇది మీకు కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అలాగే మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. మీకు ఎర్త్ క్వేక్ అనేది తప్పనిసరిగా ఎర్త్ క్వేక్ మీద క్వశ్చన్ కాన్సన్ట్రేట్ చేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కరెంట్ అఫైర్ కనుక మనం తీసుకున్నట్లయితే రీసెంట్గా ఈ ఎర్త్ క్వేక్ ఎక్కడొచ్చింది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఎర్త్ క్వేక్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మ్యాగ్నిట్యూడ్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఎర్త్ క్వేక్ వలన ఎంతమంది చనిపోయారు అనేటువంటిది కూడా సమ్టైమ్స్ స్టాటిక్ కూడా మనకి అడిగేదానికి అవకాశం ఉంటుంది మన ఏపీ తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో కాబట్టి అట్లీస్ట్ చాలామంది ఎక్కువ మంది చనిపోయారు కాబట్టి యూ షుడ్ రిమెంబర్ దిస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి మీకు సబ్జెక్ట్ వైజ్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఎర్త్ క్వేక్ అంటే ఏంటి, ఆ ఎర్త్ క్వేక్ రావడానికి గల కారణాలు ఏంటి, అండ్ ఎర్త్ క్వేక్ టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ వేవ్స్ ఉంటాయి మనకి దీంట్లో. సో ఆ టైప్స్ ఆఫ్ సీస్మిక్ వేవ్స్ అంటాం. ఈ సీస్మిక్ వేవ్స్ ఏంటి, అలాగే ఈ ఎర్త్ క్వేక్ మ్యాగ్నిట్యూడ్ని కొలవడానికి ఉపయోగించేటువంటిది పరికరం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కరెంట్ అఫైర్స్ మనమైతే ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా టిబెట్లో ఈ భూకంపం రావడం జరిగింది. సో టిబెట్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ చైనాలో భాగమైనటువంటి ఈ టిబెట్ ఏదైతే ఉందో ఈ టిబెట్లో రీసెంట్గా భూకంపం అయితే వచ్చిందండి. ఈ భూకంపం వలన ఈ ప్రాంతం పర్టికులర్గా ఈ భూకంపం వచ్చినటువంటి ప్రాంతం కనుక మనం చూసినట్లయితే టింగ్రీ కౌంటీ ఇది యాక్చువల్గా ఈ ఎవరెస్ట్ పర్వతానికి సమీపంలో ఉంటుందండి. అంటే అక్కడ చాలా ఎక్కువ చలి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం కూడా మంచు. ఒక విధంగా చెప్పాలంటే ఈ భూకంపం అనేటువంటిది ఈ మంచు కొండల్లో వచ్చిందని మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా భూకంపం వచ్చినటువంటి ప్రాంతం. ఇక్కడ ఈ భూకంపకి ఎవరైతే గురైనటువంటి పర్సన్స్ ఉన్నారో వీళ్ళు నడిచొస్తున్నారు. బ్యాక్ సైడ్లో కనుక మీరు చూసినట్లయితే ఈ విధంగా వైట్ అంతా కూడా ఇక్కడ మంచు. సో కాబట్టి చాలా మంచుతో కూడి ఉన్నటువంటి ప్రాంతం, చాలా చలి ప్రదేశం. ఈ ప్రాంతం పేరు టింగ్రీ కౌంటీ అనేటువంటిది టిబెట్లో ఉంటుంది. ఇది ఎవరెస్ట్ పర్వతానికి అతి సమీపంలో ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ భూకంపం వచ్చిందండి. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఈ భూకంపం యొక్క తీవ్రత ఎంత,
సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అడుగుతారండి, మ్యాగ్నిట్యూడ్. సో యాక్చువల్లీ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం చూస్తే ఈ చైనా దేశానికి సంబంధించినటువంటి ఆ సంస్థ మాత్రం దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ 6.8 అని చెప్పిందండి. 6.8 మ్యాగ్నిట్యూడ్తో ఈ భూకంపం వచ్చిందని చెప్పింది. అయితే అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఏజెన్సీ మాత్రం, అమెరికా మాత్రం ఏం చెప్పిందంటే ఈ మ్యాగ్నిట్యూడ్, ఈ భూకంపం యొక్క మ్యాగ్నిట్యూడ్ 7.1 అని చెప్పింది. 7.1 అంటే చాలా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్తో రావడం జరిగిందండి. సో కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చైనా ప్రకారంగా రీసెంట్గా వచ్చినటువంటి ఈ భూకంపం యొక్క తీవ్రత 6.8, తర్వాత అమెరికా దేశం ప్రకారంగా చూస్తే 7.1. ఇవి రెండు కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది చైనా దేశంలోని ఈ టిబెట్లోని టింగ్రీ కౌంటీ ప్రాంతంలో ఎఫెక్ట్ అయింది మెయిన్గా. ఇక్కడే దీనివల్ల చాలామంది చనిపోవడం జరిగింది, అవునా? సో 126 మంది చనిపోయారు, 188 మంది ఈ భూకంపం వలన ఈ విధంగా గాయాలు పాలవడం జరిగింది. సో అయితే ఇది కేవలం ఈ చైనా దేశంలోనే కాకుండా దీని యొక్క ప్రభావం పక్క దేశాల మీద కూడా చూపించింది. ఈ పక్క దేశాలు ఏంటంటే నేపాల్ దేశం మీద దీని యొక్క ప్రభావం కనిపించింది. నేపాల్ దేశం యొక్క రాజధాని అయినటువంటి కాఠ్మాండులో మరియు ఎవరెస్టు ప్రాంతాల్లో ప్రకంపనలు ఏర్పడడం జరిగింది. అలాగే మన భారతదేశంలో కూడా దీని యొక్క ప్రభావం కనిపించింది. మన భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో ప్రకంపనలు కనిపించినాయి, బట్ ఎలాంటి నష్టం కూడా జరగలేదు. ప్రకంపనలు మాత్రమే కనిపించాయి కానీ ఈ రెండు దేశాల్లో. దీనివల్ల ఈ రెండు దేశాల్లో అయితే నష్టం జరగలేదు, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. బట్ మెయిన్గా జరిగినటువంటి నష్టం మాత్రం చైనా దేశంలోని టిబెట్లోని టింగ్రీ కౌంటీ అనేటువంటి ప్రాంతంలో. టింగ్రీ కౌంటీ అనేటువంటిది ఈ ప్రాంతం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో టిబెట్లో వచ్చినటువంటి ఈ భూకంపం. సో అయితే ఇప్పటి వరకు ఇక్కడ సంభవించినటువంటి భూకంపాల యొక్క చారిత్రక సందర్భం కనుక మనం తీసుకున్నట్టయితే, ఈ చైనా దేశంలో ఇది వచ్చింది కాబట్టి చైనా దేశంలో భూకంపాలకు సంబంధించినటువంటి ఈ హిస్టారికల్ కంటెక్స్ట్ అయితే మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో 200 కిలోమీటర్ల పరిధిలో అత్యంత తీవ్రమైనటువంటి భూకంపంగా దీన్ని చెప్పొచ్చు. సో ఇంతకుముందు భూకంపాలు మనం చూసినట్లయితే 2023లో గాన్సులో భూకంపం వచ్చింది, దానివలన 148 మంది మరణించడం జరిగింది. ఇది రీసెంట్గానే వచ్చింది. తర్వాత 2014 సంవత్సరంలో మనం చూస్తే యున్నావ్లో భూకంపం వచ్చింది, దీనివలన 600 మంది చనిపోవడం జరిగిందండి. సో ఇవి పెద్ద భూకంపాలుగా మనం చెప్పొచ్చు ఈ ప్రాంతంలో గత రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి భూకంపాలు. అయితే ఈ మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో 6.8, 7.1 ఈ విధంగా మ్యాగ్నిట్యూడ్ చెప్పారు కదా. సో దీన్ని కొలిచేదానికి అంటే ఆ భూకంపం యొక్క తీవ్రతని తెలియచేసేటువంటిదే ఈ మ్యాగ్నిట్యూడ్. సో ఆ భూకంపం యొక్క తీవ్రతని కొలిచేటువంటి పద్ధతి ఏంటంటే, దాన్ని కొలిచేదానికి మనం ఉపయోగించేటువంటి పరికరం ఏంటంటే రిక్టర్ స్కేల్ అండి. రిక్టర్ స్కేల్ భూకంపాలని కొలిచేటువంటి ఆ స్కేల్, ఆ పద్ధతినే మనం రిక్టర్ స్కేల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది సీస్మిక్ వేవ్స్ అంటాం. ఈ భూకంప తరంగాలు ఏవైతే వీటిని తెలుగులో భూకంప తరంగాలు, ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే సీస్మిక్ వేవ్స్ అంటారు. సో ఈ సీస్మిక్ వేవ్స్ యొక్క శ్రద్ధ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది ఆ భూకంపాల తీవ్రత అనేటువంటిది. దాన్ని మనం కొలిచేదానికి ఉపయోగించేటువంటి ఆ పరికరం పేరు రిక్టర్ స్కేల్. యూ షుడ్ రిమెంబర్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే అసలు భూకంపం అంటే ఏంటి? సో ఈ భూకంపం అనేది మన భూమి ఏదైతే ఉందో, సో మన ఈ విధంగా మన భూమి ఉంటుంది కదా, మన భూమి ఏదైతే ఉందో ఈ భూమి మీద లైక్ ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్ మీద కలిగేటువంటి కంపనం అండి. అంటే ఈ భూమి యొక్క లోపలి పొరలో నుంచి ఆ శక్తి ఒక్కసారిగా భూమి యొక్క ఉపరితలానికి రావడం వలన ఈ భూమి మీద ప్రకంపనలు ఏర్పడతాయి. సో ఆ విధంగా అకస్మాత్తుగా ఈ శక్తి విడుదల కావడం వలన ఈ కంపనలు సంభవించడం జరుగుతుంది. ఈ శక్తి భూమిలోని మనకి లైక్ ఈ పగులులు ఇవైతే ఉంటాయో వీటి ఎంబడి మిగిలి ఉన్న అకస్మాత్తుగా విడుదలయ్యేటువంటి ఆ శక్తి వలన కలుగుతాయి. సో ఆ విధంగా ఏర్పడేటువంటి ఆ కంపనలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం భూకంపం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో అలాంటి టైంలో ఆ ప్రాంతంలో ఏమైనా కట్టడాలు ఇవన్నీ కనుక ఉన్నట్లయితే సో అవి పడిపోవడం, వాటి వలన ఈ విధంగా అనేక మంది మరణించడం, ఆస్తి నష్టం జరగడం, తర్వాత ఇంజురీస్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. రీసెంట్గా అయితే టిబెట్లో భూకంపం వచ్చింది. యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్. తర్వాత భూకంపం గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పాను. సో భూకంపం
దీనికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి తరంగాలు ఉన్నాయి. సీస్మిక్ వేవ్స్ అన్న భూకంప తరంగాలు. ఈ భూకంప తరంగాలు ఎన్ని రకాలు, అవి ఏంటి, సో దేనివలన ఎక్కువ నష్టం వాటిల్లుతుంది, ఇలాంటివన్నీ కూడా. అలాగే అసలు ఇవి భూమి లోపల పొరల్లోంచి ఎందుకు ఈ శక్తి రిలీజ్ అవుతుంది. మనకి టెక్టోనిక్ ప్లేట్స్ అంటాయి. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అంటే ఏంటి, ఆ టెక్టోనిక్ ప్లేట్స్ ఏ విధంగా ఎనర్జీ జనరేట్ చేస్తాయి, ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. దీనికి సంబంధించి అయితే చాలా క్లియర్ కట్గా మీకు ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్ brainbuzzacademy.com వెబ్సైట్లో జనవరి 8, 2025 డేట్ ఈ కరెంట్ అఫైర్ టిబెట్లో భూకంపానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్తో క్లియర్గా ఇచ్చింది. సో ప్లీజ్ విజిట్ brainbuzzacademy.com వెబ్సైట్ అండ్ రీడ్ ఆల్ దోస్ థింగ్స్. లేదా మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది కదా, జాగ్రఫీ టెక్స్ట్ బుక్లో. సో ప్లీజ్ గో త్రూ దట్ అండ్ రీడ్ దట్ ఆల్సో. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ లింక్ దట్ టు దిస్ కరెంట్ అఫైర్. మీరు దాన్ని ఈ కరెంట్ అఫైర్కి లింక్ చేసి మీరు చదువుకుంటే చాలా ఉపయోగకరం అండి, చాలా ఉపయోగకరం. అది మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఎర్త్క్వేక్ ఇన్ టిబెట్. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది ఈరోజు జనవరి 8, 2025 న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. జీడిపి గ్రోత్ ప్రొజెక్టెడ్ టు ఫాల్ టు 4-year low at 6.4%. సో రీసెంట్గా మన భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనా వేయడం జరిగింది. అయితే ఈ వృద్ధి రేటు అంచనా కనుక మనం చూసినట్లయితే ఇది 6.4%గా చెప్పారు. ఈ 6.4% అనేది గత 4 yearsలోనే చాలా తక్కువగా చెప్పొచ్చు. ఓకే, 4 సంవత్సరాల దిగువకి ఇది పడిపోయింది. అయితే ఈ స్టడీ చేసింది ఎవరు, ఈ విధంగా 6.4% మన భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ అని చెప్పేసి దీన్ని అంచనా వేసింది ఎవరు? దట్ ఈజ్ ఆల్సో యూ షుడ్ రిమెంబర్. దీన్ని అంచనా వేసింది ఎన్ఎస్ఓ. ఎన్ఎస్ఓ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంటాం. ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ రీసెంట్గా 6.4% ప్రస్తుత ఫినాన్షియల్ ఇయర్లో అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.2%గా నమోదవుతుంది. 2024-25 అండి, సారీ ప్లీజ్ కరెక్ట్ ఇట్. సో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.4%గా నమోదవుతుందని చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 8.2%గా మన భారతదేశం యొక్క వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేయడం జరిగింది. యూ షుడ్ రిమెంబర్ దీస్ ఆర్ స్టాటిస్టిక్స్, దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. యూ షుడ్ రిమెంబర్ దీస్ ఫ్యాక్ట్స్ ఆల్సో. సమ్టైమ్స్ మనకి ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రకారంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత నమోదవుతుంది అంటే 6.4%. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎంత నమోదవుతుందంటే అది 8.2%. 8.2%. ఇది జీడిపి ఎస్టిమేట్స్. దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్తో మనం క్లియర్గా దీన్ని గుర్తుపెట్టుకుందాం. జీడిపి వృద్ధి 6.4% వద్ద 4 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోతుందని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంచనా వేసింది. ఎవరు అంచనా వేశారు? దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ దీన్ని అంచనా వేయడం జరిగిందండి. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. అండ్ ఇది మీరు చూస్తే 2017-18 నుంచి 2020-21 టైంలో ఏ విధంగా మన భారతదేశం యొక్క వృద్ధి రేటు పడిపోయింది ఇయర్ అనేటువంటిది ఈ గ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే తర్వాత 2020-21 తర్వాత మెయిన్గా కోవిడ్ టైం కాబట్టి బాగా పడిపోయింది. సో తర్వాత మరలా పెరిగింది. అండ్ 2024-25కి వచ్చేసరికి 6.4%గా అంచనా వేయడం జరిగింది. 2023-24లో మాత్రం 8.2%గా అంచనా వేసింది. ఈ స్టాటిస్టిక్స్, ఈ ఫ్యాక్ట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ అయితే మనం ఇక్కడ చూద్దాం. జీడిపి వృద్ధి 6.4% వద్ద 4 ఏళ్ల కనిష్టానికి ఇప్పుడు నమోదవుతుందని చెప్పేసి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంచనా వేయడం జరిగింది. దీని ప్రకారంగా ఆర్థిక వృద్ధి ధోరణులు కనుక మనం చూసినట్లయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2%గా మన భారతదేశం యొక్క వృద్ధి రేటుని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంచనా వేయడం జరిగింది. 2024-25లో మాత్రం 6.4%గా ఇది అంచనా వేసింది. ఇది గత 4 సంవత్సరాల్లోనే కనిష్ట స్థాయి వృద్ధి రేటుగా మనం చెప్పొచ్చు.
అండ్ మొదటి అర్ధభాగం 2024-25 మొదటి అర్ధభాగంలో 6% మాత్రమే భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఇది అంచనా వేసింది. రెండో అర్ధభాగంలో వచ్చేసరికి 6.8% అంచనా వేసింది. అంటే ఇక్కడ పునరుద్ధరణ జరుగుతుంది, కొద్దిగా గ్రోత్ అనేటువంటిది ఇంకా పెరుగుతుందని చెప్పేసి ఇది అంచనా వేయడం జరిగింది. అండ్ జీవీఏకి సంబంధించి కూడా ఇది అంచనాలు ఇవ్వడం జరిగిందండి. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం, అంటే వాస్తవ స్థూల విలువ కలిపి కూడా దీనికి ఈ స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. దీని ప్రకారంగా చూస్తే మన భారతదేశం యొక్క జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ 2023-24 సంవత్సరానికి 7.2% ఇది అంచనా వేసింది. నెక్స్ట్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.4% దీన్ని అంచనా వేయడం జరిగింది, 6.4%. సో అటు జీడిపి తీసుకుంటే 6.4%గానే అంచనా వేసింది, అండ్ జీవీఏ కూడా 6.4%గానే ఇది అంచనా వేయడం జరిగింది. అధిక వృద్ధి కలిగినటువంటి రంగాల్ని కూడా ఇది చెప్పడం జరిగింది మన భారతదేశంలో. నెక్స్ట్ అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే 2024-25లో మెయిన్గా వ్యవసాయం, ప్రజాపాలన ఈ రంగాలు అధిక వృద్ధి కలిగినటువంటి రంగాలుగా ఇది చెప్పడం జరిగింది. అండ్ మన భారతదేశంలో వృద్ధి తగ్గుతున్నటువంటి రంగాలు వచ్చేసరికి మెయిన్గా తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, తర్వాత గనులు కానీ, తవ్వకాలు, వీటిల్లో వృద్ధి తగ్గుతుందని చెప్పేసి ఇది అంచనా వేయడం జరిగింది. తర్వాత మన భారతదేశంలో పెట్టుబడులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మన భారతదేశంలో ఖర్చులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దాన్ని కూడా ఇది అంచనా వేసిందండి. దీని ప్రకారం మనం చూస్తే భారతదేశంలో ప్రధానంగా 2023-24లో 9%గా జిఎఫ్సిఎఫ్ని ఇది అంచనా వేయడం జరిగింది. 2024-25కి 6.4%గా అంచనా వేయడం జరిగింది. సో అంటే పెట్టుబడుల్లో కూడా మన భారతదేశంలో మందగమనం ఉంది, పెట్టుబడులు కూడా ఎక్కువ రావు, పెట్టుబడులు కూడా తగ్గుతాయని చెప్పేసి క్లియర్గా నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అయితే ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అండ్ వ్యక్తిగత వినియోగానికి వస్తే 2023-24లో 4%, 2024-25కి వచ్చేసరికి 7.3%గా ఇది అంచనా వేసింది. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి క్లియర్గా, మన భారతదేశంలో నెక్స్ట్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగం కూడా పెరుగుతుంది. అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా వారు పెట్టేటువంటి ఖర్చు కూడా తప్పనిసరిగా పెరుగుతుంది. మనం రీసెంట్గా చూసే మన భారతదేశంలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ మీరు చూస్తున్నారు ఆనియన్స్ కానీ, అండ్ మనం తినేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి వీటిలన్నిటి యొక్క రేట్స్ ఆల్రెడీ పెరిగిపోయినాయి. ఆయిల్ రేట్స్ కానీ, పప్పు ధాన్యాల రేట్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా పెరిగిపోయినాయి. సో కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఈ గృహ వినియోగం అనేది పెరుగుతోందని చెప్పేసి క్లియర్గా ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ప్రభుత్వ వినియోగ విషయానికి వస్తే 2023-24లో 2.5% ఉంది, కాస్త 2024-25లో 4.1%కి ఇది పెరుగుతుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. అండ్ వేరు రంగాల్ని కూడా ఇది విశ్లేషణ చేయడం జరిగింది. సో వాటిలో మెయిన్గా నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్ రంగంకి వచ్చేసరికి 2023-24లో 9.9% ఉన్నటువంటి గ్రోత్ 2024-25కి వచ్చేసరికి 8.6%గా ఉంటుందని చెప్పేసి ఇది అంచనా వేయింది. సో అంటే గ్రోత్ కూడా కన్స్ట్రక్షన్లో కూడా గ్రోత్ తగ్గుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. వాణిజ్యం, హోటళ్ళు, కమ్యూనికేషన్ విషయంలోకి వచ్చేసరికి 2023-24లో 6.4%గా ఉన్నటువంటి ఈ వృద్ధి 2024-25కి వచ్చేసరికి 5.8%కి పడిపోతుందని చెప్పేసి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఇక్కడ అంచనా వేయడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని సవాళ్ళు కూడా మనకి ఉన్నాయి. ఈ విధంగా మన భారతదేశంలో అటు జీడిపి కానీ, జీవీఏ కానీ, అలాగే పెట్టుబడులు కానీ, ఖర్చులు కానీ, వీటన్నీ కూడా చాలా వరకు మార్పులు వచ్చినాయి. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంచనా వేయడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి సవాళ్ళు మనకు ఉన్నాయి. లైక్ తక్కువ ఆర్థిక ప్రేరణ అనేటువంటిది ఉంటుంది, ప్రైవేట్ పెట్టుబడులు భారతదేశానికి ఎక్కువ రావు. సో దీనివలన అధిక వడ్డీ రేట్లు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ద్రవ్య విధానాలు ఏవైతే ఉన్నాయో, మానిటరీ పాలసీ ఉంటుంది మనకి, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, ఇవన్నీ కూడా ద్రవ్య విధానంలోకి వస్తాయి. సో ఈ ద్రవ్య విధానాలు కూడా చాలా కఠినంగా ఉండాలి అనేటువంటిది కూడా మనకి క్లియర్గా ఇది చెప్తా ఉంది. అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ మనం తీసుకుంటే దీనికి సంబంధించి కొన్ని ముందస్తు అంచనాలు పునః సవరణకి లోబడి ఉంటాయి. సో ఆర్బీఐ వృద్ధి అంచనా అయితే 6.6%గా అంచనా వేసింది. అండ్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం అయితే 6.5%గా ఉందండి మన భారతదేశం యొక్క వృద్ధి రేటు. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఆర్బీఐ ప్రకారంగా వృద్ధి రేట్ ఎంత? 6.6%. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారంగా అయితే 6.5%.
6.5% మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటిది ప్రధానంగా ఇదని చెప్పొచ్చు. అయితే ఎన్ఎస్ఓ ప్రకారంగా వచ్చే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రకారం అయితే 8.2% 2023-24లో 24-25 వచ్చేసరికి 6.4%. ఇవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద మనకి ఎక్కువ ఫోకస్ చేసి నెక్స్ట్ ఈ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ఎకానమీకి వచ్చేసరికి ఇప్పుడు చదవండి, లైక్ అసలు ఏంటి గ్రోత్ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, తర్వాత జీవీఏ అంటే ఏంటి, రియల్ జీవీఏ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చదవండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కరెంట్ అఫైర్ మనకు వచ్చింది కదా, దీని రిలేటెడ్ మీరు ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇది చదవండి. ఓకేనా, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండ్ రిసిగ్నేషన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, వి నారాయణన్ నేమ్డ్ న్యూ ఇస్రో చైర్మన్. వి నారాయణన్ నేమ్డ్ న్యూ ఇస్రో చైర్మన్. ఏంటండి ఇక్కడ దీంట్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఏంటిది? మన భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ. దీనికి ఒక చైర్మన్ ఉంటాడు, ఇస్రోకి ఒక చైర్మన్ ఉంటాడు. ఇప్పుడు కొత్తగా ఒక చైర్మన్ ఈ విధంగా అపాయింట్ అవ్వడం జరిగింది. అతని యొక్క పేరు వి నారాయణన్. ఇంతకుముందు ఎస్ సోమనాథ్ ఉన్నారు. ఎస్ సోమనాథ్ స్థానంలో ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి, ఇస్రో గురించి తెలుసుకోవాలి, అలాగే ఈ చైర్మన్ గురించి మనం తెలుసుకోవాలి. చైర్మన్ నేమ్ అనేది మెయిన్గా మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంతకుముందు చైర్మన్ అండ్ ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయినటువంటి చైర్మన్, వీళ్ళ యొక్క పేర్లు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. తరువాత నెక్స్ట్ ఇస్రో చేపట్టబోయేటువంటి ప్రధానమైనటువంటి మిషన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవి నెక్స్ట్ వాటి మీద ఈయన కీలక పాత్ర పోషించనున్నారు. అవునా? నెక్స్ట్ ఏదైతే ఇస్రో స్టార్ట్ చేసేటువంటి మిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కీలకంగా ఆపరేట్ చేయవలసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయినటువంటి చైర్మన్. అలాగే ఇప్పుడు వెళ్ళిపోయేటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటి వరకు సాధించినటువంటివి ఏంటి, ఆయన టెన్యూర్లో మెయిన్గా మన ఇస్రో సాధించినటువంటి విజయాలు ఏంటి, ఆ మిషన్స్ ఏంటి, ఇవి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇస్రో చైర్మన్గా వి నారాయణన్ నియమితులవడం జరిగింది. మీరు సింపుల్గా నేమ్ గుర్తుపెట్టుకోవచ్చు. మీరు బ్రెయిన్ బజ్ అకాడమీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నట్లయితే ఇస్రో చైర్మన్ ఎవరు అని మీకు ఎగ్జామ్లో రేపు అడిగితే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. దట్ ఈస్ మై నేమ్. లైక్ నేను చెప్తున్నా జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, దట్స్ నాట్ రిలేటెడ్. ఓకే, సో మై నేమ్ ఈజ్ నారాయణ అండ్ హీఈస్ ఆల్సో వి నారాయణన్. ఓకే, మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అండి, ఐఎమ్ నాట్ కంపేరింగ్, బట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక జస్ట్ ఓకే మీకు ఆ విధంగా గుర్తుంటుంది. ఓకే, బ్రెయిన్ బజ్ అకాడమీలో సో కేవీఎల్ఎన్ సార్ విధంగా చెప్పారు, సో అది గుర్తుంది. సో సార్ పేరు నారాయణ, సో అండ్ వి నారాయణన్. ఓకే, దట్స్ లైక్ దట్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్, దట్స్ వై. అండ్ హియర్ వి నారాయణన్ ఇతను ప్రస్తుతం వార్తల్లో ఉన్నారు. ఎందుకు ఈయన వార్తల్లో ఉన్నారంటే ఈయన ఇస్రో యొక్క చైర్మన్గా నియమితులవడం జరిగింది. ఇస్రో యొక్క చైర్మన్గా నియమితులయ్యారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఒక్కో క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఈయన ఇస్రోకి ఎన్నవ చైర్మన్ అంటారు? కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ఎనీవన్? వి నారాయణన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి ఎన్నవ చైర్మన్గా అపాయింట్ అయ్యారండి. ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి ఎన్నవ చైర్మన్? దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? You should remember that. Okay na? So you should remember. Can you please answer, guys? Can you please answer? Anyone? Right. So please answer in the comment section. Okay. So ఈయన ఇటీవల ఇస్రో యొక్క చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ఇంతకుముందు సోమనాథ్ ఉన్నారు ఇస్రో యొక్క చైర్మన్. జనవరి 14, 2025 ఎస్ సోమనాథ్ స్థానంలో వి నారాయణన్ ఇస్రో యొక్క చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. స్పేస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ మరియు స్పేస్ కమిషన్ చైర్మన్గా కూడా ఈయన నియమితులై ఉన్నారు. ఆ బాధ్యతలు కూడా ఈయన నిర్వహిస్తూ ఉన్నారండి. సో ఇతని యొక్క నియామక వివరాలకు వచ్చినట్లయితే ఇతని యొక్క నియామకాన్ని ఇటీవల అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ విచ్ ఈస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో మంత్రిమండలి నియామక కమిటీ అంటాం. దీనికి హెడ్గా ఉండేది ప్రధానమంత్రి.
ఇతని యొక్క నియామకాన్ని ఇది ఆమోదించడం జరిగింది. సో అండ్ ఇతని యొక్క పదవీ కాలం దీని ప్రకారంగా మనం చూసినట్లయితే 2 సంవత్సరాలు ఉంటుందండి. 2025 జనవరి 14 నుంచి ఈయన బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. సో అక్కడి నుంచి ఒక 2 సంవత్సరాల పాటు ఈయన ఇస్రో యొక్క చైర్మన్గా వ్యవహరిస్తారు. అండ్ ఇతని యొక్క వృత్తి నేపథ్యం కనుక మనం ప్రధానంగా చూసినట్లయితే ఈయన 1984 సంవత్సరంలో ఇస్రోలో చేరడం జరిగింది. సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్లో చాలా కీలకమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఈయన. సో మనం చూస్తే పిఎస్ఎల్వి, ఎస్ఎల్వి ఉంటాయి కదా. సో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ కానీ అండ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ కానీ ఇలాంటి వాటిల్లో చాలా కీలకమైనటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి వి నారాయణన్. సో ఇంతకుముందు చైర్మన్, ప్రస్తుతం ఇస్రో యొక్క చైర్మన్గా ఉంది ఎస్ సోమనాథ్, రైట్. సో ఇతని యొక్క స్థానంలో ఇప్పుడు అపాయింట్ అయినటువంటి వాడే వి నారాయణన్. సో కాబట్టి ఈ ఎస్ సోమనాథ్ ఇస్రో యొక్క చైర్మన్గా ఉన్నటువంటి టైంలో మన భారతదేశంలో చంద్రయాన్ 2ని సక్సెస్ఫుల్గా మనం ప్రయోగించడం జరిగింది. దానికి నెక్స్ట్ చంద్రయాన్ 3 వస్తుంది అండ్ ఆదిత్య L1 వస్తుంది. తర్వాత గగన్యాన్ మిషన్ ఉంది. మన భారతదేశంలోనే మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్రకి సంబంధించినటువంటి మిషన్. కాబట్టి ఇవన్నీ కూడా సవాళ్ళు ఉన్నాయి. సో ఈ సవాళ్ళన్నింటినీ కూడా వీటన్నిటిని కూడా నిర్వహించవలసినటువంటి బాధ్యత వి నారాయణన్కి ఉంది. సో కాబట్టి ఎస్ సోమనాథ్ యొక్క వారసత్వాన్ని ఇక్కడ వీటికి సంబంధించి కంటిన్యూ చేయవలసినటువంటి బాధ్యత ఇతని మీద ఉంది. కాబట్టి వీటి గురించి కూడా మీరు ఒక్కసారి చదవండి. వాటికి సంబంధించి చాలా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే brainbudgeacademy.com వెబ్సైట్లో ఉంటుంది. సో ప్లీజ్ గో త్రూ దట్. వీటి గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలండి. ఓకేనా. గగన్యాన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాం. ఐ హోప్ యూ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ దీస్. ఓకే. సో బట్ ఎవరైనా సరే ఇప్పుడు వస్తున్నట్లయితే ప్లీజ్ గో త్రూ దట్ వెబ్సైట్కి ఒకసారి వెళ్ళి చదవండి. అండ్ ఇస్రో గురించి మనం చూస్తే భారత అంతరిక్ష పరిశోధన సంస్థని స్థాపించింది 1969 ఆగస్ట్ 15 అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్, దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంటుంది. అండ్ ఇస్రోకి 3 ప్రధానమైనటువంటి స్పేస్ పోర్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో ఉంటుంది, మరొకటి తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, మరొకటి కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్. సో ఇవి 3 కూడా దీని యొక్క రాకెట్ లాంచింగ్ సెంటర్స్ అన్నట్టు. ఓకే, యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంత మనం డిస్కస్ చేసినా మీకు సింపుల్గా క్వశ్చన్ అడుగుతారు. ఏమడుగుతారు? ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటారు. ఎవరండి? మీకు నెక్స్ట్ డెఫినెట్లీ ఒక 1 month తర్వాతే ఎగ్జామ్స్లో అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈయన జనవరి 14నే బాధ్యతలు చేపట్టబోతున్నారు. నెక్స్ట్ ఆల్రెడీ ఈరోజు జనవరి 8 అంటే సో నెక్స్ట్ ఒక 6 daysలో ఈయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. 6 daysలో ఎగ్జామ్స్ ఎలాగో ఏం లేవు కాబట్టి 6 days తర్వాత మీకు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఏమడుగుతారు? ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు అంటారు. కొత్తగా ఈయన అపాయింట్ అయ్యాడు కాబట్టి అడిగేదానికి అవకాశం ఉంటాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వి నారాయణన్ యూ కెన్ సింప్లీ రిమెంబర్. అండ్ మాజీ చైర్మన్ ఎవరంటే దట్ ఈస్ ఎస్ సోమనాథ్. ఓకేనా. సో యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అని చెప్పొచ్చు. బట్ అడ్వర్టైజ్మెంట్ అయినా సరే దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఈయన రీసెంట్గా ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి మరలా ఈయన ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫస్ట్ విజిట్గా ఇది చెప్పొచ్చు. ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటనకి రావడం జరిగిందండి. సో ఈ విశాఖపట్నం పర్యటనకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవరాల్గా ఒక 2 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులని కూడా ప్రారంభించడం జరిగింది. సో వాటికి సంబంధించి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చున్నాయి. సో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ నియర్ పుడిమడక. ఓకేనా. సో యూ షుడ్ రిమెంబర్ దీస్ ప్లేసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పుడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్. ఇది 1,85,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ట్. దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ ప్రారంభించబోతున్నారు. సో తర్వాత 149 కోట్ల విలువైనటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ని ఈయన ప్రారంభించబోతున్నారు. తర్వాత 4,593 కోట్ల విలువైనటువంటి రోడ్ కన్స్ట్రక్షన్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ ఒక 10 ప్రాజెక్ట్స్ని ఈయన ప్రారంభించనున్నారు. 2,139 కోట్ల విలువైనటువంటి కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ని
క్రిస్ సిటీ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దీన్ని కూడా ఈయన ప్రారంభించబోతున్నారు. 6 రైల్వే ప్రాజెక్ట్స్ ప్రారంభించబోతున్నారు, 6,028 కోట్ల విలువైనటువంటివి. తర్వాత 1877 కోట్ల విలువైనటువంటి బల్క్ డ్రగ్ పార్క్ని కూడా ఈయన ప్రారంభించబోతున్నారు. ఇది వచ్చేసరికి నక్కపల్లిలో ప్లేస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. అండ్ 234.28 కిలోమీటర్ల రోడ్స్ సంబంధించి ఒక 7 ప్రాజెక్ట్స్ ప్రారంభించబోతున్నారు. 3,044 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ట్ లాంటివి. తర్వాత 5,718 కోట్ల విలువైనటువంటి 323 కిలోమీటర్లు సంబంధించి 3 రైల్వే లైన్స్ని ఈయన ప్రారంభించబోతున్నారు. సో 2 రాయలసీమ ప్రాజెక్ట్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విజిట్లో భాగంగా ఈయన ప్రారంభించబోతున్నటువంటి ప్రాజెక్ట్స్ అండి. అండ్ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం ఒక్కసారి కీ పాయింట్స్లో అయితే నేను ఇక్కడ తీసుకొని మీకు ఇవ్వడం జరిగింది. వీటికి క్లియర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు brainbudgeacademy.com వెబ్సైట్లో ఉంది. సో యూ కెన్ విజిట్ అండ్ వాచ్ దట్ వన్, ఆర్ అదర్వైజ్ నేనైతే ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. సో మొదటిగా వచ్చేసరికి ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన. సో ఎప్పుడండి? జనవరి 8వ తేదీన ఈయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. సో 8వ తేదీ అయితే వచ్చారు. 8వ తేదీ ఈయన ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజిట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రధాన ప్రాజెక్టుల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాన్ని ఓవరాల్గా ఒక 2 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులను అయితే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. 2024లో వరుసగా 3వసారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం మొదటిసారిగా మనం చెప్పవచ్చు. అండ్ దీంట్లో భాగంగా ఈయన ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్స్ మనం చూస్తే పుడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, సో అంటే ఈ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుడిమడక వద్ద దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించబడినటువంటి ప్రాజెక్ట్ అండి. దీన్ని ఓవరాల్గా ఒక 1,200 ఎకరాల్లో వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. 1,200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. శాశ్వత ఉత్పత్తి కేంద్రంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారనుంది. సో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం అనేటువంటిది దీంట్లో ప్రధానమైనటువంటి అంశం. దీని ద్వారా ఒక రోజుకి 1,200 టన్నుల గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అయితే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. దీన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. సో తర్వాత విశాఖపట్నం రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ నుంచి మనం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ అనేటువంటిది లేదు. ఆ రైల్వే జోన్ని ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్గా విశాఖపట్నం ఏదైతే ఉందో, సో ఈ విశాఖపట్నం రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్కి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. సో విశాఖపట్నం రైల్వే జోన్ అధికారికంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అంటారు దీన్ని. ఓకేనా, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటయ్యా అంటే విశాఖపట్నం. యూ షుడ్ రిమెంబర్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం. సో ఇది మన భారతదేశంలో నూతన రైల్వే జోన్లో ఒకటండి. 2019 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం దీన్ని అనౌన్స్ చేసింది. సో ఈ జోన్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం. ఈ జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం. ఈ సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంటుంది. దీనికి ఒక 4 డివిజన్స్ ఉంటాయండి. 4 డివిజన్స్ ఉన్నాయి. సో వచ్చేసరికి వాల్తేర్ ఒక డివిజన్, తర్వాత విజయవాడ, గుంటూరు, గుంతకల్. ఓకే, ఇవి ఓవరాల్గా 4 డివిజన్స్. ఈ 4 డివిజన్స్ పేర్లు కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాన్ని, హైదరాబాద్ డివిజన్లో వచ్చేసరికి కర్నూలు, సికింద్రాబాద్ డివిజన్లో జగ్గయ్యపేట మినహా తమిళనాడులోని కొన్ని భాగాల్ని కూడా ఇది ప్రధానంగా కవర్ చేస్తుందండి. ఈ 4 డివిజన్ల పరిధిలోకి ఏవైతే ప్రధానంగా వస్తాయి. ఓకేనా, సో విశాఖపట్నం రైల్వే జోన్ ఓవరాల్గా 149 కోట్ల రూపాయలతో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని అయితే ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు మరియు కార్యకలాపాలని ఇది మెరుగుపరుస్తుంది. తర్వాత కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్, క్రిస్ సిటీ అంటారు, క్రిస్ సిటీ. ఓకే, 2,139 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇది ఈ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి
గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా దీన్ని చెప్పొచ్చు. దీన్ని ఓవరాల్గా ఒక 12,000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబోతున్నారు. 12,000 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని అభివృద్ధి చేయబోతున్నారు. దీన్ని చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఈ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ అనేటువంటిది ఉంది. సో తయారీని ప్రోత్సహించడానికి, పెట్టుబడుల్ని ఆకర్షించడానికి స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా దీన్ని అయితే డెవలప్ చేయబోతున్నారు. 2,139 కోట్ల రూపాయలతో దీన్ని అయితే అభివృద్ధి చేయబోతున్నారు. ఇది మెయిన్గా చెప్పాలంటే ఒక 2 దశల్లో దీన్ని అభివృద్ధి చేయబోతున్నారండి. దీన్ని కూడా ఈయన ప్రారంభించబోతున్నారు. తర్వాత బల్క్ డ్రగ్ పార్క్. ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడండి? నక్కపల్లి. యూ షుడ్ రిమెంబర్ నక్కపల్లి. సో నక్కపల్లి ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించబడుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఔషధ ప్రాజెక్ట్ అండి. సో బల్క్ డ్రగ్స్ లైక్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, అలాగే చందనాడ, వంపాడు, డోనివాని, లక్ష్మీపురం గ్రామాల్లో ఓవరాల్గా 2,001 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 1877 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని ద్వారా దిగుమతి ఏదైతే ఉందో లైక్ డ్రగ్స్ వాటి రిలేటెడ్ మనం ఎక్కువ దిగుమతులు చేసుకుంటూ ఉన్నాం కదా, దిగుమతుల మీద ఆధారపడకుండా ఆ దిగుమతుల్ని తగ్గించడానికి ఇదైతే మనకి చాలా బాగా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్. సో ఇవన్నీ కూడా మన భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రారంభించబోయేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్. నెక్స్ట్ మనం 9th జనవరి కరెంట్ అఫైర్స్లో కూడా దీన్ని మరలా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆయన వన్స్ ప్రారంభించిన తర్వాత కూడా దానికి సంబంధించి వస్తుంది కాబట్టి విల్ డిస్కస్ దిస్ అగైన్. ఓకే, బట్ యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏపీఎస్ఎస్డిసి సైన్స్ MOU విత్ సుజ్లాన్ ఫర్ విండ్ ఎనర్జీ స్కిల్ డెవలప్మెంట్. ఓకేనా? సో యూ షుడ్ రిమెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఏపీఎస్ఎస్డిసి హియర్. ఏపీఎస్ఎస్డిసి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ అన్నట్టు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి. ఇది ఇటీవల సుజ్లాన్ సంస్థతో ఒక MOU కుదుర్చుకుంది. MOU అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ అంట. సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్. సో దీన్ని భాగంగా ఈ ఒప్పందం ఏంటంటే మన భారతదేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వీళ్ళు ఈ ఒప్పందంలో భాగంగా చేపట్టబోతున్నట్లుగా చెప్తున్నారండి. సో ఏపీఎస్ఎస్డిసి సుజ్లాన్తో విండ్ ఎనర్జీ నైపుణ్య అభివృద్ధి కోసం భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. ఓకేనా? దీనికి సంబంధించిన మైండ్ మ్యాప్లో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఏపీఎస్ఎస్డిసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు సుజ్లాన్ ఎనర్జీతో భాగస్వామ్యం ఇది కుదుర్చుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే విండ్ ఎనర్జీ రంగంలో 12,000 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రాధాన్య రంగాలుగా వీళ్ళు తీసుకుంది మెకానికల్, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైసెన్సింగ్ వీరు తీసుకున్నారు. వీటిని ప్రధాన రంగాలుగా తీసుకొని వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే శుభ్రమైనటువంటి శక్తి లైక్ క్లీన్ ఎనర్జీస్ అంటున్నాం కదా మనం ఇప్పుడు, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇవన్నీ కూడా క్లీన్ ఎనర్జీస్. అంటే వీటి వలన మన యొక్క భూమికి ఎలాంటి నష్టం అనేటువంటిది వాటిల్లదు, మన వాతావరణానికి ఎలాంటి నష్టం అనేటువంటిది ఉండదు, మన కాలుష్యం కాదు, సో మన ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఎఫెక్ట్ కాదు. సో ప్రస్తుతం మనం యూజ్ చేసేటువంటి పొగ్గు ద్వారా తీసేటువంటి ఎనర్జీ వీటన్నిటి వల్ల కూడా సో అనేక రకాలైనటువంటి కాలుష్యాలు జరుగుతున్నాయి, కర్బన ఉద్గారాలు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. దానివల్ల మన యొక్క పర్యావరణం అనేటువంటి దెబ్బతింటుంది, మన భూమి మీద టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి అనేక నష్టాలు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా వీటి ద్వారా ఉండవు, మనం వాటిని అరికట్టవచ్చు. అలాగే స్వానితి ఇనిషియేటివ్తో భాగస్వామ్యం ఏదైతే వీళ్ళు ఇక్కడ కుదుర్చుకున్నా ఇది మరొక అంశం అండి. సో ఇది ఒకటి వచ్చేసరికి విండ్ ఎనర్జీ రంగంలో 12,000 మందికి శిక్షణ ఇస్తారు. ఇది సుజ్లాన్ ఎనర్జీతో ఏపీఎస్ఎస్డిసి ఈ విధంగా ఈ ఒప్పందం అయితే కుదుర్చుకుంది. ఈ ఏపీఎస్ఎస్డిసి రీసెంట్గా మరొక దానితో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అది స్వానితి ఇనిషియేటివ్తో కూడా ఈ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంట్లో భాగంగా వీళ్ళు ఏంటంటే ప్రధానంగా గ్రీన్ స్కిల్లింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు.
అంటే కొన్ని కీలకమైనటువంటి రంగాల్ని గుర్తించి దాంట్లో స్థిరమైనటువంటి ఉద్యోగ మార్కెట్ అభివృద్ధి చేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోబోతున్నారు. ఇక్కడ గ్రీన్ స్కిల్లింగ్ అంటే ఏదైతే ఇక్కడ విండ్ ఎనర్జీ అన్నాం, తర్వాత సోలార్ ఎనర్జీ ఉంది, ఇవన్నీ కూడా మెయిన్గా మనకి భూమికి ఈ పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా పనిచేసేటువంటి టెక్నాలజీస్ అండి. అలాంటి వాటిల్లో స్కిల్స్ నేర్పించడం అన్నట్టు, అలాంటి వాటిలో స్కిల్స్ నేర్పించడం గ్రీన్ స్కిల్లింగ్గా. స్వానితి పాత్ర దీంట్లో ప్రధానంగా మనం చెప్పాలంటే పరిశోధన చేయడం, డేటా విశ్లేషణ చేయడం, విధాన మద్దతు, ఇవన్నీ కూడా ఇది చేస్తుంది. దీనికోసంగా ఏపీఎస్ఎస్టీసీ రీసెంట్గా ఈ స్వానితితో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. స్వానితి సంస్థ, ఈ రెండింటితో కూడా ఈ ఒప్పందం అయితే రీసెంట్గా జరిగినాయండి. ఇవి జనవరి 8, 2025కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్, I hope you remember all these things with mind maps in graphical point of view. అండ్ మీకు ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ అవి కావాలి అనిపిస్తే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు బ్రెయిన్ బజ్ అకాడమీని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ నోట్స్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా brainbuzzacademy.com వెబ్సైట్ నుంచి. సో ప్లీజ్ విజిట్ brainbuzzacademy.com వెబ్సైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.